అక్షరయాత్ర వీక్షకులకు స్వాగతం. సాధారణంగా అక్షరయాత్రలో మన భారతదేశంలో ఉండే తెలుగు రచయితలతో ముఖాముఖి చేస్తుండటం మీరందరూ ఎరిగిందే. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, మన భారతీయ రచయితలు భారతదేశానికే పరిమితం కాదు. తెలుగు రచయితలు ఎంతోమంది ఇతర దేశాలకు వలసపోయి అక్కడ ఉన్నా కూడా తమ సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది అక్కడే ప్రారంభించారు కూడా సాహిత్య వ్యాసంగాన్ని. అటువంటి తొలితరం రచయితల్లో ఒకరు వంగూరి చిట్టంరాజు గారు. వంగూరి ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలామందికి పరిచితమే. కేవలం తను కథలు రాయడమే కాదు, అమెరికాలో ఉండే కథకులందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత కథలు రాయించడం, వాటిని ప్రచురించే బాధ్యత కూడా తనే తీసుకోవడం, అమెరికా వ్యాప్తంగా తెలుగు కథలకు సంబంధించిన అనేక సమ్మేళనాలు, సదస్సులు నిర్వహించడం, ప్రచురణలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చిట్టంరాజు గారు చాలా ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. దాదాపు అర్ధ శతాబ్దిగా అని చెప్పుకోవచ్చు. ఆ చిట్టంరాజు గారే ఈనాటి మన అక్షరయాత్ర అతిథి. నమస్కారం రాజుగారు. నమస్కారం. మీరు రాయడం అన్నది ఇక్కడ ఉన్నప్పుడు ప్రారంభించిన దాఖలాలు ఏమీ లేవు నాకు, చిన్నప్పటి నుంచి చదివి రాసినట్టు. అమెరికా వెళ్ళాకే రాయడం మొదలుపెట్టినట్టున్నారు మీ అక్షరయాత్ర మొదలవడం. కానీ చదివేవాళ్ళ మీరు చిన్నప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ అది చదువుతున్నప్పుడు పాఠకుడిగా ఉండేవారా? మీరు పుస్తకాలు బాగా చదివేవారా? ఆశ్చర్యం ఏంటంటే, నేను పుట్టి పెరిగి కాకినాడలో ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేదాకా కేవలం సాహిత్యం మీద ఉపరితలమైనటువంటి ఆసక్తి. చదివేవాళ్ళం. అప్పుడు అందరూ ఆ రోజుల్లో పత్రికలు, ప్రభలు, వారపత్రికలు అవి చదవడం విపరీతమైనటువంటి అలవాటు. వచ్చిందంటే కిడ్డీ కోడేరికి వెళ్ళి దెబ్బలాడేసుకుని మొట్టమొదటి రోజు వచ్చే వ్యవహారాలు చదవడం చాలా ఉండేది. కాకినాడలో సహజంగానే ఒక మంచి సాహిత్య వాతావరణం, కళా వాతావరణం ఉంటుంది కాబట్టి తెలియకుండానే మనకి అందరికీ వెళ్ళాం. కానీ అభినవేశం లేదు. అందులో ప్రవేశం, కథలు రాయాలని అలాంటివి ఏమీ లేవు. ఏదో కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం క్రికెట్ ఆడుకోవడం, హరికథ వినడం, బుర్రకథ వినడం, ఇంటికి వచ్చేయడం, అంతే లెక్క. కాకినాడ నుంచి ఎప్పుడైతే నేను బాంబే ఐఐటికి వెళ్ళాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళాను, అప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ వాతావరణం అంటే క్యాంపస్లో బెంగాలీ వాళ్ళు, తమిళియన్స్, కన్నడం వాళ్ళు, మలయాళం, గుజరాతీస్, ముఖ్యంగా మరాఠీస్, వాళ్ళకి భాష మీద, వాళ్ళ సాహిత్యం మీద, వాళ్ళ నాటకాలు వాటి మీద ఉండే ఆ పరిమితమైన దాంట్లోనే చూసి గుబ్బుక్కుని మనకు కూడా అరే మనకి తెలుగులో ఇంత ఉంది కదా, మనం ఏం చేయట్లేదు ఏమిటి అని అప్పుడు వెలిగిందనమాట. ఈ సాహిత్యం వ్యవహారం వెలిగింది. మొట్టమొదటి ఏమనుకున్నామంటే, అప్పుడు నలుగురు ఫ్రెండ్స్, నేను బివే మూర్తి అని అవుతాను, పిఆర్కే రావు అని అవుతాను, చంద్రశేఖరు. ఆ పిఆర్కే రావు అని కూడా మన పి సుశీల గారి తమ్ముడు. సో మేము అనుకున్నాం ఓ నాటకం వేద్దాం అనుకున్నాం. మా దగ్గర నాటకాలు, స్క్రిప్ట్లు ఏమీ లేవు. నువ్వే రాయి ఓ నాటకం అన్నాడు కూడా. సో అలా నేను మొట్టమొదటిసారిగా 1967లో బామ్మాయణం అనే నాటకంతో నా రచనా వ్యాసంగం మొదలైంది. ఆ తర్వాత ఉన్న 5-6 ఏళ్ళలోనూ 3-4 రాసుకాను. కానీ నాటక రచయిత మాత్రమే అప్పటిదాకా. అది బొంబాయి దాటి బయటికి ఎవరికి తెలియదు. అది కూడా ఆ మాటకు వస్తే క్యాంపస్ దాటి ఎవరికి తెలియదు. అంటే నాటకాన్ని ప్రదర్శించలేదా? నాటకాలు అన్నీ క్యాంపస్లో అన్నీ వేసినవే, అవుట్ సైడ్ ఆఫ్ ది క్యాంపస్ వేయలేదు. కానీ ప్రచురించలేదు, దాన్ని ప్రచురణకు వస్తేనే లేదు. అన్నీ కాగితాల మీద రాసుకుని ఎవడ పోర్షన్ వాళ్ళు చదివేసుకోవడమే అక్కడంతా కూడా. ప్రచురణ కూడా అసలు ఇదే అవకాశమే లేదు. ఇక్కడ వేయడం మటుకు చాలా నాటకాల్లో వేశాను. మరో మోహన్దారో అని, మరొకటి అని, పూనాలో కూడా నాటకం వేశాను. సో నాటకం వేయడంలో ఆసక్తి ఉంది. తద్వారా నాటకం రాయడం కూడా మొదలుపెట్టి. సో నాకు ఎవరైనా ఆసక్తి నటన మీద కానీ, రచన మీద కానీ ఉంటే బాంబే ఐఐటిలో ఉన్న 8 సంవత్సరాల్లోనూ వచ్చింది. అక్కడి నుంచి అంతే బాగా వెళ్ళినట్టు అమెరికా వెళ్ళి హ్యూస్టన్ వెళ్ళాక అక్కడ కూడా సరిగ్గా అదే వాతావరణం అంటే తెలుగు మీద అభిమానం ఉన్న వాళ్ళం ఒక 10-15 మంది. ఆ రోజుల్లో హ్యూస్టన్లో నేను చెప్పేది 1974 చివర.
మొత్తం 15-20 కుటుంబాలు ఉండేవి హ్యూస్టన్లో. అందులో 4-5 కుటుంబం మేము కొంచెం బాంబే అలవాటు ఉన్న మూలాన ఇక్కడ కూడా మనం ఏదైనా ఓ నాటకం వేస్తే బాగుంటుంది, ఓ సాంస్కృతిక కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ఓ గైడ్ చేస్తే బాగుంటుంది అని అప్పుడు తెలుగు సాంస్కృతిక సమితి అని అక్కడ మొదలుపెట్టాం. అంటే అమెరికాలో అప్పటికి 4-5 తెలుగు సాంస్కృతిక సమితులు ఉండేవి. న్యూయార్క్ మొట్టమొదటిది, తర్వాత లాస్ ఏంజల్స్, షికాగో, ఫిలడెల్ఫియా ఒకటి ఉండేది, తర్వాత హ్యూస్టన్ అంటే 4-5 ఉండేవి. అప్పుడు కూడా మొట్టమొదటి డ్రామా వేద్దాం అనుకుంటే బొంబాయిలో రాసిన మొట్టమొదటి డ్రామా, అక్కడ కూడా అమెరికాలో మొట్టమొదటి డ్రామా బామాయణం. అదే బామాయణం డ్రామా ఇండియాలో మొట్టమొదటిసారిగా కిందటి వారం కాకినాడలో వేసాను 50 ఏళ్ళ తర్వాత. ఒక రౌండ్ సర్కిల్ తిరిగి వచ్చింది. అదే అంటే మీరు మొట్టమొదట నాటక రచయిత, మొట్టమొదటి నాటక రచయిత, పైగా నటుడు కూడా. నటుడు అసలు నటనే ముందు నటన. నేను రాసిన డ్రామాల్లో అప్పుడు దర్శకత్వం చేసిన చంద్రశేఖర్ వాడు, నువ్వు నీకు నటన చేత కాదు, నువ్వు వేయొద్దని చెప్పేసి నాచే వేయించలే. నాటకం రాసింది నేనే కానీ నన్ను వేయనివ్వలా అందులో. అప్పుడు పంతం వచ్చి ఇంకో దాంట్లో అనమాట. సో నటనతో మొదలుపెట్టాను. కానీ మీరు పేరు తెచ్చుకుంది మాత్రం కథా రచయితగానే. ఆ కథా రచన ఎప్పుడు ప్రారంభించారు మరి? అది నేను ఇందాక చెప్పినట్టుగా హ్యూస్టన్ వెళ్ళగానే 10 మంది ఉండగానే అక్కడ తెలుగు సంస్కృతి సమితి మొదలు పెట్టగానే బొర్రలో మొట్టమొదటి పడిన ఐడియా ఓ పత్రిక మొదలెడదాం అని. పత్రిక. సో మధురవాణి అని ఓ పత్రిక మొదలుపెట్టాం. మధురకి వాణికి మధ్యలో డాష్ ఉండాలా ఉండకూడదని నెలల పాటు కొట్టుకున్నాం. సో ఆ మధురవాణి పత్రిక మొదలెట్టాం, కానీ అందులో ఏదో ఉండాలి, సరుకు ఉండాలి కదా. ఎన్నెన్ని కాపీ కొడతాము పాతవన్నీ కూడాను. కొత్త కథ ఒకటి రాయమంటే మళ్ళీ నేనే మొట్టమొదటి కథ రాశాను. అంటే నా రచనా వ్యాసంలో మొట్టమొదటి కథ అమెరికాలో 1975 జులపాలు కదా, 76 జులపాల కథ. అది అందులో ఏం సరుకు లేదు, ఇంకా పేజీన్నర కథ. ఏదో సరదాగా రాశాం. రాస్తే బాగానే వచ్చింది అని అనుకుంటున్నా. ఇప్పటికీ దాని గురించి మాట్లాడతారు. అది నా మొట్టమొదటి కథ. అంటే మీరు అప్పటి నుంచే తీసుకున్న నిర్ణయమా, లేకపోతే మీరు హాస్యమే రాయాలని? ఎందుకంటే మీరు దాన్ని ఆ పరిధి దాటి రాలేదు, హాస్యంతోనే రాశారు అన్ని. అది కింద తమాషా. హాస్యం రాయాలని అనుకోలేదు, రాసిన తర్వాత హాస్యం అయింది. అది ముందే నేను ఏదో హాస్యం రాయాలని భీష్మించి కూర్చుంటే అది రాదనుకుంటాను నిజంగా. సహజంగా ఆ కథ ఏం లేదు, వెళ్ళి క్షవరం చేయించుకొస్తాను ఒక చోట, అదొకటే. అందులో అది కల్చర్ షాక్. కల్చర్ షాక్ అది. ఎందుకంటే మంగళసభలు ఎలా ఉంటాయో తెలియదు అమెరికాలో. మా ఊళ్ళో అయితే ప్రో వీర్రాజు ఇక్కడ అన్నంగా క్షవరం చేయబడిన ఊర్లు ఉంటాయి, అక్కడే ఉండవు కదా అక్కడ. సో ఈ పద్ధతిలో రాసింది కథ తమాషాగా వచ్చింది. అందులో నువ్వు అక్కడ అందరికీ కూడా నువ్వు సీరియస్ కథలు ఎందుకు అక్కడున్న మనుషులకి, ఇక్కడ అమెరికాలో ఇండియాలో ఆటో రిక్షా వాళ్ళ కథలు, లేకపోతే మా కొబ్బరి చెట్టు మీద పడిపోయిందని, ఈ మహిళల మీద హింసలు, పురుషాధిక్యత, ఈ కథలన్నీ అక్కడ వాళ్ళకి అక్కర్లా, ఏదో సరదాగా కాసేపు కూర్చోవడానికి. సో అలా రాసింది ఇది మొదటి కథ. అదేదో తమాషాగా వచ్చింది. ఆ తర్వాత ప్రతి ఏడు సరిగ్గా అప్పుడే తానా కూడా మొదలైంది. ఆ తర్వాత మధురవాణి పత్రిక పెట్టాం కాబట్టి అందులో రాయడం కోసం అని చెప్పేసి, అందులో వేయడం కోసం అని ఒక 3-4 కథలు రాశాను మొదటి. నిజంగా జరిగింది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి నువ్వు అనుకుని రాసావా అడగకుండా రాసావా అన్నదానికి 1981లో శ్రీశ్రీ గారు వచ్చారు. శ్రీశ్రీ గారు మా ఇంట్లో 15 రోజులు ఉన్నారు. అక్కడ చాలా మంచి సంగతులు జరిగాయి. శ్రీశ్రీ గారి వ్యవహారం జరిగింది. అప్పుడు ఆయన నేను రాసిన 4 కథలు 4 నాటకాలు చదివాడు. చదివి ప్రత్యేకంగా నేను అడగలేదు, పెట్టాలి, ఏం లేదు, అసలు నేనేమో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అంతటా ఆయన అన్నాడు, అరే అబ్బాయి నీకు ఒక రకమైన బాణీ ఉంది, మంచి ఈజీ ఫ్లోయింగ్ ఉంది, అందులో సహజంగా వస్తుంది హాస్యం, అంచేత అదే నువ్వు ఆ బాణీ నిలబెట్టుకో, నువ్వు పొరపాటుని మరో చోటకెళ్ళి మునపట్లా రాద్దామని వీళ్ళలా రాద్దామని ఎక్కడా ప్రయత్నం చేయకు. యూ హ్యావ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ నేచర్ దట్ ఈస్ కమింగ్ త్రూ, దాని ప్రకారం రామని అక్కడ ఫిక్స్ అయిపోయాయి. వెరీ గుడ్. అది ఎందుకంటే మీరు రాసిన సమస్యలు
అంటే అమెరికాలో కొత్తగా వచ్చిన వాళ్ళు, అందులోనూ మీరు రెండో తరం అనాలేమో, మీరు మొదటి తరమే అనొచ్చేమో మిమ్మల్ని. 60లో మొదలయ్యాయి దాదాపు ఈ వలసలు. అయితే మీరు ఆ మొదటి తరం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అన్నిటినీ మీరు సృష్టిస్తారు, అన్ని ముట్టుకున్నారు. కానీ అన్నిటిని ఎలా ముట్టుకున్నారు? హాస్యం ద్వారా ముట్టుకున్నారు. నిజానికి సమస్యలే మీరు రాసింది. మీరు కథలు చదివితే స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారని. కానీ హాస్యం అనే ధోరణిలో మీరు రాయడం వల్ల వాటికి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఎవరో అన్నారు హాస్యం రాసేవాడు కానీ వాళ్ళు ఎంత సీరియస్గా చేస్తారో కానీ వాళ్ళని ఎవరు సీరియస్గా తీసుకోరు. కరెక్ట్, అది చాలా సీరియస్. హాస్య రచనకి పద్మశ్రీ రాదు, మూడపూడి వెంకటరమణకి రాదు, సాహిత్య అకాడమీ అవార్డు రాదు. ఎందుకంటే హాస్యం రాసేవాడు కొంచెం లోకు కింద ఉంటాడు. కానీ హాస్యం రాయడం చాలా కష్టమని చాలామంది చెప్తాను. నాకైతే తెలియదు ఎంత కష్టం, నేను రాసుకుపోతుంటాను కాబట్టి. అంటే మీకు సహజంగా వచ్చింది. ఇప్పుడు నాకు కూడా హాస్యమే సహజంగా వస్తుంది, నేను హాస్యమే రాశాను. కానీ దాని గుర్తింపు రాదు అన్నది మాత్రం గుర్తింపు రాదు అని స్పష్టంగా తెలుసు. విమర్శకులు సీరియస్గా తీసుకోరు, అది మెయిన్. అంటే విమర్శ అంటే ఈ హాస్యంలో ఉన్న దిక్మాన్లో ఏంటంటే అప్పుడప్పుడు వేళకోళం చేస్తేనే కానీ, అప్పుడప్పుడు అవతల వాళ్ళని విమర్శిస్తే కానీ హాస్యం పుట్టదు. అంటే హాస్యం పుట్టడానికి 2-3 రకాల్లో అధిక్షేపం తప్పదు. ఒక అధిక్షేపం రాసినప్పుడు అది కొంతమందికి చాలా దెబ్బతీస్తుంది, కొంతమంది ఇబ్బంది పడతారు దాని మూలాన్ని. అప్పుడు సీరియస్ అవుతారు, అప్పుడు సీరియస్ అవుతాం. ఉన్న సరదాగా అడితొక్క మీద కాలేజ్ పడిపోతే సీరియస్ అవ్వము కాదు. కరెక్ట్. ఒక గుణాన్నో ఒక ప్రవర్తన వదిలితే అప్పుడు మన సీరియస్గా రాస్తున్నట్రా, మన తిట్టడరా వీడు అని అనుకుంటారు. అప్పుడు మీరు స్పృశించిన లేదా మీరు ముట్టుకున్న హాస్య వాటిలో అమెరికాలో ఎప్పుడు ఉద్యోగాలు ఊడతాయో తెలియదు దగ్గర నుంచి అది ఇప్పటికీ చాలా ప్రాసంగికత ఉన్న అంశం. అది మీరు అప్పుడే రాశారు. ఆ అభద్రత అనేది ఎట్లుంటుంది అన్నది పరాయి దేశంలో మనం ఉన్నప్పుడు ఆ దగ్గర నుంచి మీరు చాలా సమస్యలు తీసుకున్నాను. మీ కథలు చదివితే తెలుస్తుంది. చదివారా మీరు? చదివా. అసలు చదవకుండా ఉండలేం కదా, అది చదివాను. అందుకని మీరు దాదాపుగా అన్ని తీసుకున్నారు అప్పటివి. కాకపోతే మీరు అవన్నీ తీసుకున్నారు అనేది చరిత్రకు ఎక్కలేదు, మీరు అటువంటి సమస్యల మీద రాశారు అన్నది అది మాత్రం నేను గమనించాను. అంటే ఎవరు ప్రస్తావించలేదు. ఎక్కాలంటే ఎలా ఎక్కించాలో కూడా నాకు తెలియదు. అది ఎలా ఎక్కించాలంటే మీకు ఒక సాహిత్య విమర్శ పరిశోధనా గ్రంథం లో మీరు కూడా కొంచెం పాలు పంచుకున్నారు, ఒక సాహిత్య కదా. ఆ విమర్శ అలాంటి గ్రంథాలు ఇంకొన్ని వస్తే తెలిసేదనమాట. అమెరికాలో ఉండే తెలుగు రచయితలు ఎలా రాస్తున్నారు, దానికి ఉన్న విలువ ఏమిటి తెలియడానికి అటువంటి గ్రంథాలు కొన్ని వస్తే తెలుస్తుంది. అది ఆ పిహెచ్డి థీసిస్లో మీ పాత్ర ఎలాంటిది? అసలు పిహెచ్డి థీసిస్ నాకు తెలిసి 2-3 జరిగాయి. ఒకటి నాగార్జున యూనివర్సిటీలో ఒకతను చేశాడు. వీళ్ళందరికీ అమెరికా కథల మీద అమెరికా మోజు మీద కథల మీద చేద్దామని ఉంటుంది, కానీ ఆ మెటీరియల్ దొరకదు. నా అదృష్టమో లేకపోతే నేను కావాలని చేసిందో కానీ నేను అమెరికాలో వచ్చినటువంటి సాహిత్యం అంతటిని కూడా పోగేసి కూర్చున్నా మా దగ్గర. దానికి కారణం ఏంటంటే ఈ రచన ఒక అయితే రచించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఒక రచయిత అంటే ఏ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చినా నాకు రచయితలతో మాట్లాడడం ఇష్టం. వాళ్ళతో కూర్చుని రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. అంచేత వాళ్ళ రచనలన్నీ ఒక చోట పోగేసి ప్రచురణ కానివి అన్నీ కూడా ప్రచురించడం. ఇంత మెటీరియల్ నా దగ్గర ఉంది కాబట్టి ప్రచురణ రంగంలోకి నేను దిగిన తర్వాత మొట్టమొదటి వేసిన అమెరికా తెలుగు కథానిక సంకలనం, మొదటి సంకలనం, అది నా అంతా నాకే కనువిప్పు. అనుకోకుండా వచ్చింది ఒక రోజు నీ ఆలోచన, ఇది వేస్తే ఎలా ఉంటుందని. అది కంటిన్యూ చేసిన కొద్దీ దాని ప్రభావం, దాని విలువ పెరిగింది. అంటే ఇప్పుడు ఇవాళ 18 అమెరికా తెలుగు కథా సంకలనాలు వేస్తే మొత్తం అసలు కథానిక క్రమం ఎలా పరిణామం చెందింది అమెరికాలో అందరికీ తెలుస్తుంది. ఇంత మెటీరియల్ ఉంది కాబట్టి ఈ డాక్టరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ నేను అవన్నీ ఇచ్చాను కాబట్టి నేను ఎత్తి మీద తేలు ఉంది కాబట్టి నేనే తీయాలి కాబట్టి వాటి గురించి నేపథ్యాలు చెప్పడం, తర్వాత రచయితలను పరిచయం చేయడం అవన్నీ కూడా నేనే చేయవలసి వచ్చింది.
ఇందులో మీరు చెప్పిన దానికి నేను దెబ్బతిన్నాను, ఎక్కడ దెబ్బతిన్నాను, నావి ఎందుకు చరిత్రకెక్కలేదు అంటే, నేను రాసినవి చరిత్రకెక్కాలంటే కేవలం నేను రాసిన వాటి మీద మాత్రమే పరిశోధన చేస్తే ఎక్కుతాయి. ఓ 20 మంది కథలతో పాటు మధ్యలో వంగూరి చిట్టినరాజు ఇది కూడా రాశాడు అంటే అది రాదు. ఆ విధంగా నేను దెబ్బతిన్నాను. అంటే నాకేం బాధ లేదు, దెబ్బతిన్నా. లేదా రచయితలందరికీ తెలుసు మీరు చేసిన కృషి. అంటే ఎవరైనా అంటే మీలో ప్రత్యేకత అదే అని చెప్పబోతున్నారు. ఎందుకంటే ఎవరైనా తన కథలు వేసుకుంటారు, తమ కథలు ప్రమోట్ చేసుకుంటారు. కానీ మీరు అమెరికాలో రాస్తున్న ప్రతి ఒక్కళ్ళ వివరాలు సేకరించి ఎవరికి తెలియని ఎక్కడొక పడిపోయిన ఒక కథను కూడా బయటికి తీసి పరిశోధన చేసి అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టారు. ఇట్లా మీరు గర్వంగానే ఉంటుంది. అది చాలా గర్వించదగ్గ విషయం. పుస్తక ప్రచురణ మొదలుపెట్టిన తర్వాత 95లో 45 పుస్తకాల తర్వాత మా పుస్తకం వేసుకున్నాను. అది కూడా బాపు గారు వాళ్ళు, నీ కథల పుస్తకం వేయకపోవడం ఏంటి, నీకు ఏమైనా పడుతుందా లేదా, నువ్వు రాసావు కదా 15, 20, 30 వాడేవాడు దట్ ఈజ్ వేయమంటే అంతవరకు నాకు తట్టలేదు. ఏదో మ్యాటర్ ఆఫ్ నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు తట్టలేదని. 116 పుస్తకం ప్రచురణ వేసిన తర్వాత మొట్టమొదటి నా కథలే వేసుకోవాలని తట్ట. అదేంటున్నాను నేను, ఎవరైనా ముందు అదే చేస్తారు. చాలా సహజం అది. నాకేమిటో మరి తట్టలేదు. అంటే మీకు అమెరికాలో తెలుగు వాళ్ళ కథను ప్రశస్తిలోకి తీసుకురావడం అన్నది మీకు బాగా మనసుకు పట్టిన విషయం. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 94లో మొదలుపెట్టినప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి ధ్యేయం మిగతా రచయితలను ఎలా ప్రోత్సహించాలి అన్నది మాత్రమే. నా డబ్బానే కొట్టుకోవడానికి కాదు. వంగూరి ఫౌండేషన్ పెట్టిన వల్ల నువ్వు డబ్బా వాడే కొట్టుకుంటారని చాలామంది అనుకున్నారు. ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం ఒక 15-20 సంవత్సరాలకి అబ్బాయి పర్వాలేదు, వీడు అది కేవలం పేరు మాత్రమే అలా ఉంది కానీ వాడు డబ్బా వాడు కొట్టుకోవట్లేదు అని అందరికీ ఆ క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత నా మీద గౌరవం పెరిగింది. అదే మీ పరిశోధన వల్లే 1964లోనే మొదటి కథ వచ్చింది. దాన్ని కూడా వెలికి తీశారు కదా, అదంతా బయటకు వచ్చింది. అది మీరు అక్కడ పుస్తకాలు అందరినీ అడిగి కథలకు అనుమతులు తీసుకొని వేయాలి కదా, ఎవరి కథలు చాలా మందిని అడుగుతాను, కొంతమంది ఇస్తారు. అక్కడ ఆ రాజకీయాల గురించి ఏమంటారు మీరు? కొంతమంది మీకు కథలు ఇచ్చేవాళ్ళు కారు, ఎందుకంటే నేను ఇందాక చెప్పిందే మీరు సీరియస్ రైటర్ గారని, కనుక మీరేసే సంకలనంలో మా కథ ఎందుకని ఇవి మీరు ఎదుర్కొన్నారు కదా. పేర్లు చెప్పమంటారు లేదండి, విషయం చెప్పండి. లేదు లేదు, పేర్లని కాదు కానీ ఇప్పుడు అమెరికాలో రచయితలు అసలు నా ధ్యేయం అసలు ఈ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాని ఎందుకు మొదలుపెట్టావు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే దానికి నా దగ్గర సమాధానం ఏంటంటే 1977లో తానా వ్యవస్థాపక డైరెక్టర్గా నేను ఉన్నాను. అంటే అప్పుడు 76-77 ప్రాంతాల్లో ఒకసారి గుత్తికొండ రవీంద్రనాథ్ గారు, కాకర్ల సుబ్బారావు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చిట్టినరాజు గారు, అమెరికాలో అన్ని వాళ్ళలోనూ తెలుగు వాళ్ళు ఉన్నాం కదా, మనం అందరం ఒక చోట కలుసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన పెట్టి న్యూయార్క్లో 77 మే నెలలో సమావేశం పెట్టాం. అమెరికా మొత్తం నుంచి ఒక 1500 మంది న్యూయార్క్ వెళ్ళాం. హ్యూస్టన్ నుంచి 5 వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన ఆలోచన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ అయ్యాయి. అందరి ఇళ్లలోనూ ఉన్నాం. ఈ హోటల్స్ మాకేం తెలియదు. అక్కడ మహిళలే వంటలు చేసి పెట్టారు అందరికీ కూడా 3 రోజుల పాటు. అద్భుతమైనటువంటి చాలా ఆత్మీయమైన సమావేశం. అప్పుడు అనిపించింది ఏంటంటే అమెరికాలో ఒక 8-10 అమెరికా తెలుగు సంఘాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కలిపి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ పెట్టుకుంటే బాగుంటుంది, ఒకరితో మాట్లాడుకోవచ్చును అని ఒక 7గురిని ఇనీషియల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఎన్నుకున్నారు. సో అందులో గుత్తికొండ రవీంద్రనాథ్, కాకర్ల సుబ్బారావు, తుమ్మల మాధవరావు, నేను, ఒకరిద్దరు, మేము 7గురం. సో 7గురు మేము కూర్చొని ఎలాంటి అసోసియేషన్ పెడితే బాగుంటుంది అనుకుని దానికి కాన్స్టిట్యూషన్ రాసి దాని పేరు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా అని పెట్టాం. అలా తానా 1977లో మొదలైంది. అవగానే మళ్ళీ మా ఆలోచన ప్రకారం పత్రిక ఉండాలి. ఎందుకంటే నలుగురికి చెప్పుకోవడానికి కమ్యూనికేషన్ ఛానల్ తానా పత్రిక. దానికి కిడాంబి రఘునాథ్ మొట్టమొదటి ఎడిటర్, నేను, తిరుపతి నెహ్రూ గారు, ఇంకొక 2-3 మేము సబ్ ఎడిట్ చేసాం.
సో అలా మొదలైన తాన క్రమక్రమంగా 2 ఏళ్ళకి ఒకసారి కాన్ఫరెన్సెస్ పెట్టడం, మెగా అని పెట్టడం జరిగింది. అందులో నాకు చాలా ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే, ఎప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి తానా సమావేశం జరిగినా కూడా సాహిత్యానికి, రచయితకి మూల ఓ చిన్న గది ఇస్తారు. వాళ్ళు ఆహ్వానించేది కాలక్రమేణా మొదట్లో కొంచెం మర్యాదగానే ఉండేది, కానీ కాలక్రమేణా కేవలం సినిమా వాళ్ళని, రాజకీయం వాళ్ళని, స్వామీజీలని, నగల కొట్లు, చీరల కొట్లు వాళ్ళని, వాళ్ళకున్న ప్రాధాన్యత భాష మీద, సాహిత్యం మీద పట్టున వాళ్ళకి లేదు. సినిమాలలో ఓ సినిమా రచయిత అయితే పిలుస్తారు, పిలిచినా కూడా నెంబర్ 2A, నెంబర్ 3A కేటగిరీ. ఆ గదిలో కూర్చుండే గట్టిగా 10 మంది రారు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మిగతా చోట్ల ఉంటారు. అది నన్ను చాలా బాధించింది. కాలక్రమేణా ఆ ఉన్న విలువ కూడా తగ్గింది సమావేశాలతో పాటు. అప్పుడు నాకు భాషా సాహిత్యం దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ కాస్మెటిక్ సినిమా డ్యాన్సులకి, రికార్డింగ్ డ్యాన్సులకి, దానికి ఇంత వేల కొద్దీ డబ్బులు ఖర్చు పెడుతుంటే ఎక్కడో తేడా ఉంది. దీన్ని ఎక్కడో ఎలా సరిచేయాలి దీన్ని? అప్పుడు ఊళ్ళో పడినటువంటి ఆలోచన, కేవలం సాహిత్యానికి మాత్రమే ఒక వేదిక ఉండాలి అని మొదలుపెట్టినప్పుడు, దాని పేరు ఏం పెట్టాలి అన్నప్పుడు, అప్పుడు ఈ తానా నుంచి ఆట విడిపోవడాలు, ఆ సంధి కాలంలో ఈ ఆలోచనకు రూపుదిద్దుకోవడానికి నేను ఎటువంటి పేరు పెట్టినా కూడా రాజకీయ సంస్థ అవుతుంది. అది ఏ పేరు పెట్టినా కూడా అది ఖచ్చితంగా పొలిటికల్ బ్రాహ్మణులు పెట్టుకున్నారు అని వస్తుంది. అది అని చేత అలా కాదు, ఇది మంచి అయితే మంచి పేరు వస్తుంది, చెడు అయితే చెడు పేరు వస్తుంది అని అప్పుడు వంగూరి ఫౌండేషన్ అని పెట్టాను. పబ్లిక్ కార్పొరేషన్ కింద పెట్టాను, పబ్లిక్ నాన్ ఫర్ ప్రాఫిట్. ఒక ఆయన వచ్చాడు, మొట్టమొదటి కార్యక్రమం చేసినప్పుడు, మొట్టమొదటి పుస్తకం అది వేసినప్పుడు నా పద్ధతి నలుగురిని భాగస్వాములు చేయాలంటే నలుగురిని డబ్బు అడగాలి, ఆ విధంగా భాగస్వాములు అవుతారు. ఒక ఆయన వచ్చాడు, నువ్వు వంగూరి ఫౌండేషన్ పెట్టకపోతే నీకు విరాళం ఇచ్చేవాడిని కదా అన్నాడు. అంటే దేశోద్ధారక ఫౌండేషన్ అని ఎదురు పెట్టి ఉండాల్సింది అన్నాడు. అంటే ఎంత ఇచ్చేవాడివి అన్నాను. $10 అన్నాడు. అంటే జేబుల నుంచి $10 ఆయనకి ఇచ్చే, అయితే నేనే మీకు $10 ఇస్తాను, నన్ను వదిలేయండి అని చెప్పాల్సి వచ్చింది. అంటే అది ఒక 4-5 ఏళ్ల పాటు నా మీద చాలా తీవ్రమైన విమర్శ ఉంది. నీ సెల్ఫ్ డబ్బా కోసం అని వంగూరి ఫౌండేషన్ పెట్టుకున్నాడు అన్న ఇది 4-5 ఏళ్ల పాటు నేను ఇప్పుడు పోయింది. అప్పుడు కొంచెం అంటే ఈ నేపథ్యాలన్నింటిలోనే నా కథలు నేను వేసుకోలేదు. అవును, ఎక్కడ నా ప్రమోషన్ లేకుండా చూసుకున్నాను. అది మంచి జరిగింది. నాకు దీనికి కరెక్ట్గా సరైన సలహా ఇచ్చిన వాడు మా పెమరాజు వేణుగోపాలరావు గారు. ఎందుకంటే మేము వంగూరి ఫౌండేషన్ పెడదాము అనుకున్నప్పుడు అమెరికాలో ఉన్న ఏమాత్రం పేరున్న రచయిత అందరినీ నేను వ్యక్తిగతంగా పర్సనల్గా పిలిచాను. మొట్టమొదటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ వంగూరి ఫౌండేషన్లో పెమరాజు వేణుగోపాలరావు గారు, గౌరసాని సత్యనారాయణ గారు, జంపాల చౌదరి, శారదా పూర్ణ గారు, వేమూరు వెంకటేశ్వరరావు గారు, వెలూరు వెంకటేశ్వరరావు గారు. అంటే తెలుగు సాహిత్యంలో అమెరికాలో ఎవరున్నా కూడా వాళ్ళందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ మనకున్న పద్ధతి ప్రకారం మనం కలిసి పనిచేయడం కుదరదు, మనకెందుకో తెలియదు, మనకు అవ్వదు. అంటే ఈ నేపథ్యంలోనే మీకు కథలు కొంతమంది ఇవ్వలేదంటారా? కొంతమంది ఇవ్వలేదని మీరే చెప్పారు. అప్పుడు ఏమంటుంది, కథలు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ వాతావరణాలు మారుతున్నప్పుడు, ముఖ్యంగా తానా నుంచి ఆడ విడిపోవడాలు ఇవన్నీ వచ్చినప్పుడు 2-3 పత్రికలు, పేర్లు చెప్తాను, పెద్ద నాకేమీ ఇబ్బంది ఏం లేదు, ఇష్టం. ఆ 2 పత్రికలు కూడా వాళ్ళ దృష్టిలో వాళ్ళు అత్యున్నతమైనటువంటి తెలుగు సాహిత్య ప్రమాణాలను వాళ్ళు మాత్రమే పాటించగలరు, మిగతా వాళ్ళందరినీ వాళ్ళు ఇలా చూస్తారు.
అంటే ఇక్కడ వాతావరణమే అక్కడ ఉంది. వాళ్ళు హిమాలయ పర్వతాల మీద ఉంటారు, నా బోటుగాళ్ళు పచ్చిక బయలు మీద ఉంటాం. వాళ్ళు హిమాలయ పర్వతాల మీద గలగలాడుతూ ఆ చలిలో వణుకుతుంటే మేము హాయిగా పచ్చిక బయళ్ళలో మేము వేస్తూ ఉంటాం. ఈ పత్రికలు వాళ్ళ హిమాలయ పర్వతాల మీద ఉంటాం. ముఖ్యంగా ఒక పత్రిక, ఆ తర్వాత తానాలో నాయకత్వం మారిన తర్వాత ఆ పత్రిక. మొదట తానా పత్రిక మొదలుపెట్టిన వాళ్ళం మేమే. అప్పుడు ఇలాంటివి ఇవేమీ లేవు. ఆ అత్యున్నత ప్రమాణాలు పాటించే వాళ్ళు ఏమిటంటే, వాళ్ళు ఉన్నత ప్రమాణాలని చెప్పుకోవడానికి అవతల వాడిది కాదని చెప్పాలి. అక్కడ చిన్న ఇటుకుంది కదా, అక్కడ నేను గొప్పవాడని చెప్పుకోవడం ఒక పద్ధతి, కానీ వాడు కాదని చెప్పుకుంటే కొంచెం మనం లెవెల్ పెరుగుతుంది. ఆ దాంట్లో వంగూరి ఫౌండేషన్, వంగూరి చిట్టరాజు అన్నవాడికి సాహిత్య ప్రమాణాలు లేవు, వాడికి తెలుగు రాదు, ఒక వాక్యం కూడా సరిగ్గా రాయడు అన్న ఒక లో క్వాలిటీ అన్న ప్రమోషన్ బాగా జరిగింది. లో క్వాలిటీ ప్రమోషన్ జరిగినప్పుడు నేను మీకు అది ఇస్తారా అంటే వాళ్ళు మీ లో క్వాలిటీ వాళ్ళకి ఇవ్వమన్నా. ఆ కారణం చేత కొంతమంది ఇవ్వరు. తర్వాత వ్యక్తిగతంగా నా కథ వీడి వేస్తే వాడికి పేరు వస్తుంది, నాకు రాదు. ఇలా ఒక 5-6 ఇప్పుడు ఇది ఎటువంటిది అంటే, మనం ఏదైనా అడిగామనుకో, ఇవ్వకపోవడానికి 100 కారణాలు చూపించవచ్చు, కానీ ఇవ్వడానికి ఒక్క కారణం కాదు. వాళ్ళు ఆ ఒక్క కారణాన్ని పక్కన పెట్టి ఆ 100 కారణాలు ఏదో ఒక కారణాన్ని మనకి ఇవ్వరు. ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సాహిత్య అకాడమీ వాళ్ళకి మనం పుస్తకం వేసినప్పుడు కలిసి వేసాం కదా పుస్తకం, ఒక ఆయన్ని అడిగితే మీరు అడిగితే నేను ఇవ్వను, కానీ పలానా ఆవిడ అడిగారు కాబట్టి ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఏమనుకోవాలి దాన్ని? నాకు గుర్తుంది ఆ సంఘటన. అంటే ఇక్కడ పేర్లు కాదు, ఇక్కడ ఇప్పుడు కూడా వ్యక్తి కాదు, వ్యక్తిత్వం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఎవరి పేరు చెప్పినా కూడా వ్యక్తులుగా నాకు వాళ్ళతోటి నాకు లేదు, వాళ్ళకి నా మీద గౌరవం వ్యక్తిగా ఉంటుంది. విషయం వచ్చేటప్పటికి, వ్యక్తిత్వం వచ్చేటప్పటికి అంతరంగంలో ఉన్న ఈ అసూయలు, నా మీద ఎవరికైనా ఏదైనా అమెరికాలో కించిత్తు ఏమైనా ఉందంటే ప్రగాఢమైన అసూయ తప్ప మరి ఇంకేం ఉండడానికి నాకైతే అవకాశం కనపడదు. ఎందుకంటే అందరం స్నేహితులమే. నేను ఎప్పుడూ ఎవరి దగ్గర పైసా పుచ్చుకున్నవాడిని కాదు, ఇస్తీ పుచ్చుకునేవాడినే, కానీ ఎవరిని ఆహ్వానించిన దాఖలాలు లేవు. నా అంతటి నేను ఎప్పుడు ఎవరిని కూడా నువ్వు చాలా గొప్ప రచయితవి అని పోకుండా నీకు అసలు చేత కాదని అంతకంటే చెప్పాను. ఎందుకంటే అది నా ఉద్యోగం కాదు. నాదల్లా ప్రచురించడం, నలుగురికి చెప్పడం, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరిది బాగుందో, 4 బాగుంటే నిలబడుతుంది, ఎక్కడ పోతుంది? మాయాబజార్ సినిమా నువ్వు ఎంత తిట్టినా కూడా మాయాబజార్ కాకుండా పోతుందా? నువ్వు వారు రాస్తావు అంతే, దానికి రెండో మార్గం లేదు ఇక్కడ. అంటే ఒక రకంగా ఇక్కడ తెలుగు సాహిత్యంలో ఉండే వాతావరణం, మన తెలుగు వాళ్ళు, మీరు ఆ కథ రాశారు, మన వాళ్ళు వెధవాయిలో అన్న గురదాడ గారిని పట్టుకుని, గురదాడ గారి కొటేషన్ మీరు చక్కగా కథగా మార్చుకున్నారు. ఒక కథకే ఆ శీర్షిక పెట్టారు, కానీ మీ చాలా కథల్లో అదే విషయం, తెలుగు వాళ్ళు వెధవాయిలో. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే అని మీకు అక్కడ నిరూపింపబడిందా అమెరికాలో? ఓ విధంగా చెబుతాను. ఒక విధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కంటే అమెరికాలో ఒక విధంగా ఇదే పద్ధతి. ముఖ్యంగా కుల విభజన, ఎవరి కులం వాళ్ళది, ఎవరి వ్యవహారం వాళ్ళది. ఇక్కడ ఎలా ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ కంటే అక్కడ బాగుంది. ఎందుకు బాగుందంటే అక్కడ మనకు స్పష్టంగా ఎవరు ఏమిటి అని అందరూ తెలిసి మాట్లాడుకుంటాం. కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ల పాటు గుంభనగా చాలా చాలా గొడవలు అయ్యాయి. కానీ ఒకసారి సర్దు వణికిన తర్వాత, అవును నేను ఇది, నువ్వు అది, నువ్వు అలాగే ఉండి నేను ఇలాగే ఉంటాను, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. సామరస్యం అంతే, చాలా సామరస్యంగా మా కులాలు మేము పడించుకుంటాం. అయితే ఇప్పుడు మీరు తానా కానీ ఆట కానీ చెప్పారు కదా, వాళ్ళు కూడా సాహిత్య సేవ కొంత చేస్తున్నారు కదా. వాళ్ళు పోటీలు పెట్టి నిజంగా నవల చచ్చిపోతున్న సమయంలో తానా వాళ్ళు నవలల పోటీ, ఆట నవలల పోటీ, సిఎస్సి మురళి గారు, జంపాల చౌదరి గారు అది ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. చాలా చాలా మంచి పనులు చేశారు. వాళ్ళు చేయట్లేదు నేను ఇప్పుడు అన్నా, నేను చేయట్లేదని వాళ్ళు అనలేరు ఇప్పుడు అట్లీస్ట్.
కనీసం. అంటే నేను చెప్పిన పత్రికలు అని ఎందుకన్నానంటే పత్రికలు అని కాదు, ఆ పత్రికల వెనకాల ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరికీ ఏంటంటే ఈ అత్యున్నత ప్రమాణాల ఈ రోగం ఒకటి. మనం చెప్పిందే వేదం. మనం రాసిందే సాహిత్యం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి బాంబేలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను, 5 ఏళ్ళు లెక్చరర్గా వాటిలో పనిచేశాను. నేను ఎప్పుడు కూడా క్లాసులో ఫస్ట్ బెంచ్లో కూర్చొని గోల్డ్ మెడల్ కొట్టేవాడి గురించి ఎక్కువ పడుతున్నాను కాదు. ఆఖరి బెంచ్లో కూర్చున్న వాడికి మనం కొంచెం తైలం పోసి ఆయిల్ పోసి వాడిని మనం బాగా చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. రచయితల విషయంలో కూడా నేను అదే పాటిస్తాను. చాలా గొప్పగా రాసే రచయిత ఎక్కడ పడితే అక్కడ వేయగలిగిన రచయితకు నేను ఎక్కల. అవును, నేను ఆ బంగారు పళ్ళెం అక్కడ కాదు. బంగారు పళ్ళెం కావాల్సింది మామూలుగా మనం ఏదైనా రాద్దామని తపన ఉన్న వాళ్ళని, ఓహో నువ్వు బాగా వస్తున్నావు ఇంకా రాయి నేను చేస్తాను. ఇదంటే ఇప్పుడు ఒక సాహిత్య వాతావరణం అందరినీ కలుపుకపోతే కానీ కుదరదు. మహాకవి శ్రీశ్రీ గాల్లోంచి పుట్టలేదు. ఓ శ్రీశ్రీ కానీ ఓ కృష్ణశాస్త్రి కానీ ఎవరైనా కూడా సాహిత్య వాతావరణంలోంచే వాళ్ళు అన్నీ వస్తాయి, వాళ్ళకి ఎనర్జీస్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఒక మంచి బ్రహ్మాండమైన పద్మం పుడుతుంది. బురదలోంచే కదా పుట్టాడు. నా వంగూరి ఫౌండేషన్ ద్వారా నేను చేయదలుచుకున్నది ఏంటంటే ఒక సహృద్భావన సాహిత్య వాతావరణం, అందరూ రచయితలు అందరూ కూర్చుని హాయిగా మాట్లాడుకుంటే ఎవరు రాసిన వాళ్ళు రాస్తారో అందులోంచి గొప్పతనం వస్తుంది. అంతేగాని ఇక్కడ కూర్చుని నేను చాలా గొప్పవాడిని నువ్వు కాదు అని ఎప్పుడైతే నువ్వు ఆ గోడ పెట్టావో అది సరైన పద్ధతి కాదు. వాళ్ళని అందుకే గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఆగత కూడా రాశారా? అంటే గేటెడ్ కమ్యూనిటీ పత్రికలు ఎందుకంటారంటే అందులో లోపలికి వెళ్ళడం కానీ బయట రాలేదు, లోపలికి వెళ్ళలేవు. ఎందుకంటే అక్కడ ఈ సైనికులు ఉన్నారు, సెక్యూరిటీ ఉంటుంది, అంత ప్రమాణమైన సెక్యూరిటీ కంట్రోల్ ఉంది అక్కడ. ఎవరిది వేయొచ్చును ఎవరిది వేయకూడదు అన్నది వాళ్ళు చాలా గొప్పగా చేస్తామని అనుకుంటారు. చేస్తూనే ఉండొచ్చు, చాలా బాగుంటాయి పత్రికలు, బాగాలేమని అనడానికి వెళ్ళలేదు. కానీ మిగతావి కాదు, కొంచెం చిన్న చూపు చూడడం అన్నది సరైన పద్ధతి కాదని నా మీరు ఇప్పుడు మంగూరి ఫౌండేషన్ తరఫున ఏటా సభలు అవి నిర్వహిస్తుంటారు. మీరు చాలా దేశాలతో ఆన్లైన్ సభలు కూడా అక్కడికి వెళ్ళి చేశారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, న్యూజిలాండ్, సింగపూర్ అట్లా వెళుతుంటారు కదా. మీకు ఇతర దేశాల్లో, అమెరికా కాకుండా ఇతర దేశాల్లో తెలుగు సాహిత్యం పరిస్థితి ఏమన్నా బాగున్నట్టు, భాషా సాహిత్యాల పరిస్థితి మీకు అనిపించిందా? లేకపోతే ఏమిటి లోపాలు ఆ దేశాల్లో? ఇక్కడ నేను ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అమెరికా తెలుగు సాహితీ సదస్సును ఒకటి చేస్తాం. మొట్టమొదటిసారిగా 1998లో అట్లాంటాలో ఏ క్వశ్చన్ ఎవరు అనుకోని విధంగా 200 మందికి అమెరికాలో ఉన్న అందరు రచయితలు రావడం పద్ధతి జరిగింది. ప్రతి 2 ఏళ్ళకి ఒక రాష్ట్రంలో చేస్తాం. ఈ ఫార్ములా బాగుంది, ఈ పద్ధతి బాగుందని చెప్పేసి దాన్ని ప్రపంచ స్థాయికి విస్తరించి 2007 జనవరిలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు చేసాం వాపురావణ గారితో. దాన్ని మీరే ఈటీవీలో చాలా మంచి కార్యక్రమం చేశారు. అది కూడా చాలా బాగా రావడంతో తర్వాత హ్యూస్టన్లో చేసాం, సింగపూరు, లండన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు జోహాన్స్బర్గ్లో పెట్టుకున్నది. కోవిడ్ వలన ఫస్ట్ టైం అంతర్జాలంలో చేసాం. నాకు తెలిసి ఇంటర్నెట్లో ఆ స్థాయిలో చేసిన మొట్టమొదటి సదస్సు అది. 38,000 మంది చూశారు. తెలుగు సాహిత్య 35,000 మంది చూశారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి కూడా 2 రోజుల పాటు 3 రోజుల పాటు 36 గంటలు నాన్ స్టాప్. వ్యక్తిగతంగా వెళ్ళి సింగపూర్లో చేసినప్పుడు, మరో చోట చేసినప్పుడు, ముఖ్యంగా సింగపూర్ చెప్పుకోవాలి. సింగపూర్లో 5వ సభ, 5వ ప్రపంచ తెలుగు. అప్పటిదాకా అందరికీ సాహిత్యం తెలుసును, కవులు తెలుసును, ఓ ఆ కవును ఒకసారి పిలుస్తారు, అన్నీ లూజ్ నిట్గా ఉండేవి. అందరూ కలిపి ఒక చోట ఉండాలి అన్న ఆలోచన రాలే ఎవరికి కూడా. ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఒకసారి సింగపూర్లో ఎప్పుడైతే వచ్చిందో ఉక్కును అంటుకుంది అది. అలాగే ఇండోనేషియా నుంచి, బర్మా నుంచి, థాయిలాండ్ నుంచి, మరో చోట నుంచి
రకరకాలుగా 20 దేశాల నుంచి సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చారు. మొత్తం 500 మంది సింగపూర్ ఆ కాన్ఫరెన్స్కి. దాంతో ఏమైందంటే ఈ సాహిత్య వాతావరణం అనేది అక్కడో బిందువు ఇక్కడో బిందువు అలా కాకుండా అన్నీ కలిపి ఒక చోటు ఉంటే భలే బాగుంటుందిలే అన్న ఆలోచన. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వాళ్ళు మాకు కావాలంటే మాకు కావాలి, న్యూజిలాండ్ వాళ్ళు మాకు కావాలంటే అలాగే పైన. అమెరికాకి మిగతా దేశాలకి చాలా ప్రధానమైన తేడా నెంబర్ 1 సంఖ్యాబలం. అసలు మొట్టమొదటి తెలుగు సాహిత్యం అంటూ పుట్టింది ఇంగ్లాండ్లో. అమెరికా అసలు లెక్కే లేదు. నేను మొన్నటిదాకా అసలు అమెరికా ఎవరు చూశారు, అసలు ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళాడంటే లండన్ వెళ్ళినట్టే లెక్క. అక్కడ లండన్లో నేను 4వ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు పెట్టినప్పుడు పబ్లిక్గా ఫస్ట్ టైం చెప్తున్నాను, చాలా నిరాశాను. ఏ విధంగానూ అది బాగా జరగల. జనం లేరా లేక నేపథ్యం ఏంటంటే ఇండియా నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, తనికళ్ళ భరణి, అశోక్ తేజ, దొన్నవిత్తుల, సుందరరామకృష్ణ, వీళ్ళు కాక శ్రీనటుడు సునీల్, వీళ్ళు కాక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన పేరు కృష్ణమూర్తి గారికి, వీళ్ళందరినీ నేను లండన్ తీసుకెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుంది అనుకున్నాను. ఒక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక్కటి చాలు నిజానికి మిగతాలకి చెప్పదు. చూస్తే అక్కడ స్థానిక వాతావరణం 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఆ 2 సంఘాల పెద్దలు కూడా ఓ కులం వాళ్ళే. వాళ్ళకి పడదో ఏమిటో నాకు తెలియదు. ఉన్న రచయితలు 8 మంది ఉన్నారు. వాళ్ళు రాలేదు, వీళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు రాలేదు. అయ్యో, తనికళ్ళ భరణి అన్నాడు, ఈ సభలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే వేదిక కింద కంటే వేదిక మీద ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అదే జరుగుతుంది. కింద 60 మంది లేరు. డబ్బు గోవాచిపోయింది నాకు. ఇక్కడ వీళ్ళందరికీ మరి డబ్బు పెట్టుకోవాలి కదా. ఘోరమైన వైఫల్యం లండన్. అప్పుడు నేను ఎక్కడ పొరపాటు చేశానా, ఏమిటి ఎక్కడ తేడా వచ్చిందా అని ఈ నేపథ్యంలో సింగపూర్లో అలా జరిగిందన్నమాట. అంటే అన్ని దేశాల్లో సమానంగా ఉండదు. ఇప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చాలా బాగా జరిగింది. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏ దేశం డైనామిక్స్ ఆ దేశంలో ఉన్నాయి. అక్కడ చాలా డైనామిక్ లెవెల్ కొంచెం తక్కువ. ఎందుకు అంటే సంఖ్య లేదు. అమెరికాలో 200 మంది తెలుగు రచయితలు ఉంటే ఆస్ట్రేలియాలో మొత్తం అంతా కలిపితే 20 మంది ఉండరు. సింగపూర్లో 10 మంది ఉండరు. సో ఆ సంఖ్యాబలం లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేరు. సో అంచేత నేను ఏం చేశానంటే నేను ప్రచురిస్తున్న అమెరికా కథానిక సంకలనాన్ని డయాస్పోరా కథానిక సంకలనం అని మార్చాను. ఎందుకంటే వాళ్ళకి ప్రచురణ అవకాశాలు ఎక్కడా లేవు. ఆస్ట్రేలియాలో రాసిన వాళ్ళకి కానీ అక్కడక్కడ పీస్ఫుల్గా ఉంటాయి, కానీ ఇది మాది ఇది అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. సో అలాగా మిగతా దేశాల్లో ఉన్న కథకులను కూడా నేను ప్రచురణ, మా ఉగాది పోటీలు కూడా ఇండియాలో చాలామందికి నా మీద కోపం. ఉగాది ఉత్తమ రచన పోటీలు కేవలం భారతదేశం ఎల్లలు దాటిన వాళ్ళకి మాత్రమే. అవును, ఇప్పుడు స్పష్టంగా మొదటి వాక్యం అదే కదా. అంచేది వీళ్ళకి చాలా కోపం. మమ్మల్ని రానివరా, మాకు చేత కదా మమ్మల్ని అంటున్నట్టు. ఇక్కడ చాలా వేదికలు ఉన్నాయి కదా. నేను అది చెప్తాను, మీకు ఇండియాలో అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు లేవు. ఇక్కడ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు స్వాతి పత్రిక కానీ ఎవరైనా పోటీ పెట్టారు అనుకుంటే పంపించినా కూడా తేలిపోతాం, అక్కడ నిలబడతాం ఇక్కడ ఉన్న స్థాయితోటి. సో అంచేత మేము ఫస్ట్ క్లాసును సెకండ్ క్లాసులో వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మేము థర్డ్ క్లాస్ వాళ్ళందరూ గాంధీ గారి కంపార్ట్మెంట్లో పోటీలు అక్కడ పెట్టుకుంటాం. సో డైనామిక్స్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని దేశాలు బాగుంటాయి, కొన్ని కొంచెం నిరాశగానే ఉన్నాయి నాకు.
కానీ ఇంతకంటే ఏం చేయాలో కూడా తెలియట్లా. కానీ ఇది ఈ డయాస్పోరా కథల వాటి చరిత్ర, వాటి వస్తు విశ్లేషణ అవంతా మీరు తీసేసుకోవాలి. మీ దయ వల్ల నేను ఎంఏ మరి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఆ వయసులో చేరి మీరు రాసిన థీసిస్ అంటే అది చారిత్రకత ఉన్న థీసిస్, అది నిలబడుతుంది. నేను అనుకోవడం ఇప్పుడు అమెరికా కథల మీద డాక్టరేట్ చేసిన ఇంకొక అమ్మాయి కంపారిటివ్ లిటరేచర్ చేసిన ఈ పర్టికులర్ ఎంఏ థీసిస్ చిన్నదే కానీ హిస్టారికల్గా దానికి చాలా వాల్యూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. 50 ఏళ్ళ తర్వాత 100 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు నన్నయ్య గారి టైంలో ఎలా ఉండేది అని అంతకుముందు ఎవరైనా రాశారా లేదా అని మనం అలా క్వశ్చన్ మార్కులు వేసుకుంటూ ఉంటాం. మనకి లేదు. ఆ లోటు నేను అమెరికాలో తీరుద్దామని నా మొదటి నుంచి కోరిక. అందుకే అమెరికా కథానికల సంఖ్యలు కానీ నా థీసిస్ కానీ మేము వేసిన 20వ శతాబ్దంలో కథానిక సంకలనం కానీ ఆ పుస్తకాన్ని ఈ మాట వాళ్ళు నానా చివట్లు వేశారు ఆ పుస్తకం మీద. కానీ ఏం చేస్తాం, ఒక చారిత్రక దృక్పథంతో వేసినప్పుడు ఈ కథ బాగుందా, ఈ కథలో ఈ వాక్యం బాగుందా, ఫుల్ స్టాప్ పెట్టాడా, కమా పెట్టాడా అని కాదు అక్కడ ముఖ్యం. ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో జరిగినవి మనం డాక్యుమెంట్ చేస్తున్నాం, అది ముఖ్యం. మీరు ఇందాక అన్నారు ఎవరెవరి కథలు మర్చిపోయిన కథలు కూడా అందులో వేశారు, అందులో ఉన్నాయి. ఇది ఇంకొక ముఖ్యమైన అంశం మీకు సంబంధించింది ఏమిటంటే శ్రీశ్రీ గారు 1981లో వచ్చారని చెప్పారు. శ్రీశ్రీ గారి సిప్రాలి పుస్తకం మీ ఇంట్లోనే తయారైందని తెలుసు. అది చాలా గొప్ప విశేషం మీ జీవితంలో, గొప్ప సంఘటన. అది ఎలా జరిగింది? శ్రీశ్రీ గారు మీ ఇంటికి వచ్చి ఎందుకు రాశారు ఆ పుస్తకాన్ని? అది ఏం జరిగిందంటే తమాషా, అది 1980లో మా ఊరికి చంద్రకాంత్ అని హైదరాబాద్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి, ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో పాడేది. మా ఊళ్ళో దువ్వు నారాయణరావు గారిని ఆయన ఉండేవారు, పోయారు. ఆయన శ్రీశ్రీకి మహా ఫ్యాన్. శ్రీశ్రీ అంటే ఇది చంద్రకాంత్ రాగానే నారాయణరావు సరే రా చిట్టినరాజు సరే రా నీతో మాట్లాడాలి అని ఇద్దరం కూర్చుని శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని ఆ అమ్మాయి చేత పాడిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. ఆర్గ్యూ చేసుకున్నాం, ఆడపిల్ల పాడితే శ్రీశ్రీ గారిది వస్తుందా లేదా, పదండి ముందు కొంటే అమ్మాయి అనడం వేరు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనడం వేరు, తేడా ఉంది అక్కడ. ఏమైతేనే వేద్దాం అనుకున్నాం. దానికి మరి శ్రీశ్రీ గారి పర్మిషన్ కావాలి. దానికి నేను శ్రీశ్రీ గారికి మెడ్రాస్ ఉత్తరం రాశాను, మీ మహాప్రస్థానం ఈ అమ్మాయి చేత పాడిద్దాం అనుకుంటున్నాము, అనుమతి కావాలని. ఆ టైంకి ఆయన లండన్లో ఉన్నాడు, గోటాల కృష్ణమూర్తి గారి ఇంట్లో లండన్లో ఉన్నాడు. ఉండి అక్కడ మహాప్రస్థానం స్వదస్తూరితో ఆయన రాశారు. దాని నేపథ్యం ఏంటంటే ఆయన నోబెల్ ప్రైజ్కి స్పాన్సర్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అది కూడా నాకు తెలుసు. సో నేను మెడ్రాస్ రాసిన ఉత్తరం అది లండన్కి వెళ్ళింది. సో లండన్ నుంచి శ్రీశ్రీ గారు నాకు ఉత్తరం రాశారు. మంచి ఆలోచన బాగుంది, ఆడపిల్ల అయినా కూడా భావనే కదా, ఆడపిల్ల గొంతుకులో భావన ఎలా వస్తుందో వినాలని నాకు కూడా ఉంది, తప్పకుండా చెయ్యండి. సో 81లో ఆ అమ్మాయి పాడిన దాంట్లో మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం 33 LP ఆల్బమ్ చేశాం. ఆ ఆల్బమ్ని శ్రీశ్రీ గారు ఆవిష్కరించారు, నా కోరిక. సరిగ్గా అదే టైంలో వెల్చేర్ నారాయణరావు గారు శ్రీశ్రీని అమెరికా తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేశారు. సో వెల్చేర్ నారాయణరావు గారు, తానా వాళ్ళు అందరూ కలిపి శ్రీశ్రీ గారిని అమెరికా తీసుకొచ్చారు తానా సభలకి. ఆ సభల్లో ఆయన ఇది ఆవిష్కరించారు. అప్పుడు మా ఇంటికి ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే. సో హ్యూస్టన్ వచ్చారు. హ్యూస్టన్ వచ్చినప్పుడు ఒక నెల 15 రోజులు 2 నెలలు ఉన్నారు. ఆ నెల 15 రోజులు 2 నెలల్లోనూ ఒక 15 రోజులు 20 రోజులు నారాయణరావు ఇంట్లోనూ, మిగతాదంతా మా ఇంట్లోనే. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. రోజు కూర్చుని సాయంత్రం మా తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాను. కబుర్లు చెప్పుకుంటే నా శ్రీశ్రీ గారు మీరు అసలే కమ్యూనిస్టు, మీకు అసలు వీసా వస్తుంది అనుకోలేదు, అలాంటి వీసా రావడమే కాదు అప్పుడే మీరు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు, మీరు అమెరికా వచ్చిన సందర్భంలో సాహిత్యపరంగా ఏదైనా ఒక బ్రహ్మాండమైన ఒక చరిత్రలో నిలబడేలాగా ఓ పని చేయాలి ఇక్కడ అన్నాను. అంటే ఏం చేయమంటావయ్యా, మొన్నే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి మీద పద్యం రాశాను కదా, కవితను రాశాను కదా, అందరూ తిట్టారు నన్ను. శ్రీశ్రీకి అలాంటి తిట్లు అలవాటే కదా. ఇప్పుడు ఏం చేయమంటావా? లేదు లేదు మీరు ఏమైనా సరే చెయ్యాలి నేను పంతం పెట్టితే ఆయన ఒక క్షణం ఆలోచించి, నేను 3 శతకాలు రాశాను,
ఆ శతకాల్లో పద్యాలు అక్కడ 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 అన్ని పత్రికలోనూ పడ్డాయి, కానీ అన్నీ ఒక చోటలేవు. సో అది పుస్తకంగా వేయగలవా అన్నాడు. నాకు అసలు పుస్తకం అంటే ఏమిటో తెలియదు, వేయడం అంటే తెలియదు, ఏం తెలియదు అప్పుడు. అంటే వేద్దామన్నా. ఎలా వేద్దాం అంటే అప్పుడు హ్యాండ్ రైటింగ్, ఆయన స్వహస్తాలతో స్వదస్తూరితో అవి. అంటే నేను రెడీ అయిపోయి గూగుల్ సడన్గా సార్ ఎక్కడున్నాయి పద్యాలు అన్నాను. ఎక్కడున్నాయంటో మెదడులో ఉన్నాయి. ఆశ్చర్యపోయాను. సో రాత్రి నేను ఐ హ్యావ్ డిజైన్ ది బుక్. అంటే ఆయన స్వదస్థితితో కంప్యూటర్లు ఏమీ లేవు ఆ రోజుల్లో. స్వదస్థితితో ఆయన రాసిన అంటే పుస్తకం ఇలా ఉంటుంది, మధ్యలో ఈ స్పైన్ ఉంటుంది, దీనిలో మడత పెట్టే ఇలా ఉంటుంది, ఇక్కడ మార్జిన్ ఎంత ఉంటుంది, సరిగ్గా ఈ స్పేస్లోనే ఆయన రాయాలి, ఈ డెసిగ్నేటెడ్ ఇందులోనే రాయాలి. ఇందులోనే రాస్తే ఒక పద్యం గిట్టది, ఒక పద్యం పద్ది, హ్యాండ్ రైటింగ్ ఒక అక్షరం ఇలా రాకూడదు ఫిట్ అవ్వాలి అక్కడ అని ఈ రూల్స్ అన్నీ చెప్పా. ప్రాణం తీస్తున్నావయ్యా అన్నాడు. ఇది అవధానం లాగానే ఉంది. పొద్దున్న 7 గంటలకి బల దగ్గర కూర్చున్నాడు. నేను ఇచ్చిన గదిలో కూర్చున్నాను. సాయంత్రం 7కి లేచాడు. ఎన్ని అయ్యాయి? మధ్యలో ఒక అరగంట సేపు భోజనం విరామం. పద్యాలు అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం, అందులో రాయడం. మధ్యలో అనుమానిస్తే సరోజా అంటే ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ వచ్చి ఆ పద్యం జ్ఞాపకం చేసేది. అని ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఏది సిరిమవది, ఏది ముత్యాల సరాలు, లేకపోతే ఏది ప్రాసలు అన్నీ ఆ వరుసలో జ్ఞాపకం పెట్టుకుని అందులో రాసి పబ్జెక్ట్ చేసి ఇలా పడేసాడు. పేరు పెట్టాను. పేరు మిమ్మల్ని పెట్టమన్నారా? ఓకే. ఏం పెడతా? సిరిమవ్వలు, ప్రాసక్తులు, లిమరిక్కులు, సిప్రాలి. బాగుందయ్యా అన్నాడు. బాగుందన్నారు. దీనికి అర్థం లేదు కదా, అనుమానం రాదా జనానికి అనలేదా? అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్ టైం. అప్పటికే 70 ఏళ్ళు ఆయనకి, 70 ఏళ్ళు 74 కూడాను. నేను ఇంకా కుర్రాన్ని. ఆ ముందు రోజు రాత్రి మహాకవి శ్రీశ్రీ గారు స్వయంగా చదువుతుంటే మహాప్రస్థానం రికార్డ్ చేశాను. అది యూట్యూబ్లో ఉంటుంది. అంటే ఒరిజినల్గా ఒక టీవీ ఈ మాధ్యమంలో శ్రీశ్రీ గారు చదువుతుండగా వచ్చిన మొట్టమొదటి మహాప్రస్థానం రిజిస్టర్ చేసినాయి. దాని పక్కనే మైక్ పట్టుకునే ఉంటాను. అందులో మీరు చూస్తే యూట్యూబ్లో చూస్తే పక్కన మైక్ పట్టుకుని ఇలా కూర్చుని కాళ్ళ దగ్గర. అది సిప్రాలి ఆ ప్రచురణ. 50 కాపీలు వేసాం. దీన్ని ప్రైస్ పెట్టండి సార్ అన్నాను. $10 మోర్ ఆర్ లెస్ అని పెట్టి. అంటే చాలా ప్రగాఢమైన అనుభవం. ఇంకా చాలా ఎంత గొప్పవాడు నిజంగా. నువ్వు పసిబాలుడు మనస్తత్వం, చాలా పసిబాలుడు మనస్తత్వం. చాలా పొడగా ఉంటాడు. అందరూ ఆయన తెగ తాగేస్తాడు 24 గంటలు. నన్ ఆఫ్ దట్ నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నన్ ఆఫ్ దట్ నాన్ సెన్స్. జస్ట్ హి ఎ డ్రింక్. ఇప్పుడు సాయంత్రం 6 చిన్న వైన్ ఇస్తుంది. అంతేకాని 24 గంటలు తాగేసి పడిపోయి నాకైతే కనపడలా. మా ఇంట్లో ఉన్న 20 రోజులు 30 రోజులు కూడాను. ఆ సందర్భంలోనే ఆయన అప్పటిదాకా నేను రాసిన కథలు చదివి, ఇంకో తమాషా ఇది, నేను రాసిన నాటకాలు చదివాడు. 4 నాటకాలు చదివి పెన్ను గతమట్రా అన్నాడు. పట్టుకెళ్ళాను, రాసిచ్చాడు, వేసుకో అన్నాడు. చూసా. రంగం మీద శ్రీరంగం టైటిల్ తోటి ముందు మాట. ముందు మాట ఏమిటి సార్ అన్నాను. అంటే నువ్వు 4 నాటకాలు రాశావు, ఈ రోగం ఉన్నవాడు ఇంకా రాస్తూనే ఉంటాడు, ఇంకో 10 నాటకాలు అయిన తర్వాత పుస్తకం వేసుకుంటావు కదా, అప్పుడు నా ముందు మాట వేసుకో. తర్వాత పనిచేసి ఆయన చెప్పినట్టుగానే 15 ఏళ్ళ తర్వాత ఇంకో 20 నాటకాల తర్వాత ఒక పుస్తకం వేసినప్పుడు శ్రీ గారి ముందు మాటతో పుస్తకం. అందులో ఆయన ఏం రాశాడు, బేసిక్గా ఏం రాశాడంటే నాటకాలు చదివాను, బాగున్నాయి, ఏమీ చూడలేదు, కానీ ఎవడైనా వేస్తే ఎలా ఉంటాయో ఊహించుకున్నాను, ఆ ఊహ బాగానే ఉంది అని చేత ముందు మాట రాస్తున్నాను. శ్రీశ్రీ అక్షరాలతో అది శ్రీశ్రీ ప్రస్థానం. అంటే నన్ను ఆ బాణీలో నా రచనా బాణీకి గుర్తించి ఇది నీకు బాణీ ఉందని చెప్పిన మొట్టమొదటిది శ్రీశ్రీ గారు.
ఆ తర్వాత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు చదివి నువ్వు క్యారెక్టర్ బాగా బిల్డ్ చేస్తున్నావయ్యా, అందులో ఆ విక్టోరియా క్యారెక్టర్ని లేకపోతే ఇంకొక దీన్ని రెండో క్యారెక్టర్ బిల్డ్ అవ్వలేదు కానీ విక్టోరియా బిల్డ్ అయింది. విక్టోరియా క్యారెక్టర్ కూడా ఏ కథలోనూ 2-3 వాక్యాల కంటే ఎక్కువ ఉండవు ఆవిడ గురించి, బట్ ఒక 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 ఇది వస్తుంది అనమాట దాంతో. అంటే మీ కథలన్నీ ఆల్మోస్ట్ ఆత్మాశ్రయం లాగానే ఉంటాయి. మీరు పాత్రగా ఉంటారు, శివరామ్ ఒకడు, శివరామన్ బిల్డప్ చేయమని చెప్పారు. అదే శివరామ్ క్యారెక్టర్ కథలు వస్తాయి. అదే అదే ఎక్కువ మీరు తప్పితే శివరామ్, నా ఆల్టర్ ఈగో శివరామ్ అనమాట. అది బాగా బిల్డప్ చేశారు కూడా, అవి రెండు బాగా వచ్చాయి. మీరు ముళ్ళపూడి వెంకటరమణ గారితో బాపుతో కూడా మీకు ఒక అనుబంధం వచ్చింది. చాలా మంచి అనుబంధం, మామూలు అనుబంధం కాదు. ఇప్పుడు మీకు తెలియదు లేదు, బాపు గారు చుట్టూ గీత ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళలేరు చాలామంది. వెళ్ళే అదృష్టం నాకు కలిగింది. బాపు గారితో నా మొట్టమొదటి పరిచయం ఇది ఒకటి చెప్తాను తమాషా. మధురవాణి పత్రిక మొదలుపెట్టామని చెప్పాను కదా 77లోను. మొదలుపెట్టిన తర్వాత దానికి ఏదైనా బొమ్మ వేయించాలనిపించింది, మధురవాణి నేను రిప్రజెంట్ చేస్తూ. ఆ అవకాశం ఎప్పుడు వచ్చిందంటే 82లోనూ 73లోనూ వచ్చింది. అప్పుడు ధైర్యం చేసి బాపు గారు ఫోన్ చేశాను, సార్ మాకు బొమ్మ కావాలి అని. దెయ్యాలు కావాలా, భూతాలు కావాలా, అమ్మాయిలు కావాలా అన్నాడు. అంటే మీకు ఏం కావాలి, అలాంటి బొమ్మ కావాలి అంటే అప్పుడు మధురవాణి చెప్పాను, వేసి పంపిస్తాను, బాగుండకపోతే చెప్పండి ఇంకోటి వేస్తాను, అమ్మాయిలు అందరూ ఇలా ఉంటారు కదా. అలాగే నాకు బాపు గారితో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నేను అమెరికా వచ్చాడు, తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు. అన్నీ జరిగిన తర్వాత 2-3 సంఘటనలు మాకు బాగా దగ్గరయ్యాయి. 96 అనుకుంటాను. ఆయన వచ్చినప్పుడు మా ఇంట్లో వారం 10 రోజులు ఉన్నారు. ఓ రోజు మాట్లాడుతాను, ఆయన సంచిలోంచి చిన్న ఇది ఒకటి తీసారు, కవర్ చూసి అందులోంచి బొమ్మలు తీసి అలా పెట్టాడు. అలా పెట్టి ఇవన్నీ తిరుప్పావై 36 బొమ్మలు, పాశురాలు, 36 పాశురాలకు బొమ్మలు. లక్ష్మణ యతీంద్రుల వారు సిరుప్పావై రాసి అది నాకు పంపించి దాని బొమ్మలు వేయమన్నారు. సో నేను ఒక్కొక్క పాశురం నుంచి ఒక్క దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బొమ్మ వేసి 36 బొమ్మలు వేశాను. ఇది పుస్తకం వేద్దాం అనుకున్న లోపుగా ఆయన పోయాడు. సో ఇప్పుడు నువ్వు ఆ పుస్తకం వేయగలవా? 98 అప్పుడే మొట్టమొదటి అమెరికా తెలుగు సాహిత్య సదస్సు చేస్తున్నాను. మీరు అడిగితే వేయకపోవడం ఏంటంటే తప్పండి, నాకు పుస్తక పరిచయం గురించి అప్పటికి ఇంకా ఏం ఐడియా లేదు అసలు. సరే ఆ 36 పాశురాలతోటి లక్ష్మణ యతీంద్రుల వారి తెలుగు, పెమ్మరాజు వేణుగోపాలరావు గారు దానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ 3 కలిపి తిరుప్పావై వేశాను. జంపాల్ చౌదరి ఎడిటర్. అంతా చాలా బాగుంది, ఐడియా చాలా గొప్ప పుస్తకం మటుకు నా మొహంలో వచ్చింది. ఎందుకు? ప్రింటర్ ఐడియా లేదు, అమెరికన్ ప్రింటర్స్ వాళ్ళు. సో దే హ్యావ్ నో క్లూ అని ఈ కలర్ స్కీమ్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఏం చేయాలో తెలియక అస్సలు వీలేదు. నేను సదస్సు దాంట్లో అసలు నేను పట్టించుకోలేదు, ప్రింటర్కి వదిలేసాము వాళ్ళు వేస్తారు కదా అని. అందులో ఎంత బాగా రాలేదంటే కవర్ మీద ఆంధ్రాలకి ఈ జాకెట్ ఓ పక్కన తెల్లగా ఉంటుంది, ఓ పక్కన ఎర్రగా ఉంటుంది. జంపాల్ చౌదరి వాళ్ళే చూశారు, అంటే చాలా సిగ్గేసింది. అవి 100 కాపీలు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఇండియా పట్టుకెళ్ళి బాపు గారికి ఇచ్చారు. బాపు గారి నుంచి ఈమెయిల్ వచ్చింది, ఒకటే వాక్యం, 2 వాక్యాలు. ఒకటి, థ్యాంక్ యూ ఫర్ పబ్లిషింగ్ తిరుప్పావై, ఫర్ బ్రింగింగ్ అవుట్ తిరుప్పావై. God bless you. God save the printer and binder. మహానుభావుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను. బాపు గారిది 2006. నేను మొట్టమొదటిసారిగా అప్పటిదాకా నేను రాసిన ఒక 15-20 కథల్ని పుస్తకంగా వేద్దాం అనుకుని ఆటోమేటిక్గా బాపు గారిని పిలిచా. బాపు గారు మీరు ముఖ చిత్రం వేసి పెట్టాలి, రావణ గారు ముందు మాట రాయాలంటే, వెంకట్రావు ఇక్కడే ఉన్నాడు అడుగు అని రావణ గారికి ఫోన్ ఇస్తే రావణ గారికి చెప్పాను, ఆయన తప్పకుండా రాస్తాను ముందు పంపించు అన్నాడు. బాపు గారు వేస్తాను అన్నాడు, ఎప్పటికి కావాలి అన్నాడు, ఏదో తారీఖు చెప్పాను.
అప్పటి నుంచి టెన్షన్, ఏం వేస్తాడు అన్నది. సాయంత్రం 4 గంటలకి రావాలి అంటే 3:55కి వస్తుంది బొమ్మ ఆయన దగ్గర నుంచి. పద్ధతి అదే. అది చూసి ఆశ్చర్యపోయాను, నిర్ఘాంతపోయాను. ఏం చేతంటే కారణం, ఆయన వేసిన బొమ్మ చార్లీ చాప్లిన్ పంచి కట్టాడు, టోపీ పెట్టాడు. చార్లీ చాప్లిన్ మొహం బదులు నా మొహం పెట్టాడు పక్కన. ఇవేమీ పెద్ద ఆశ్చర్యం కాదు. చార్లీ చాప్లిన్ కోటు కొట్టాడు, అది కూడా ఆశ్చర్యం కాదు. ఆ కోటుకి ఎర్ర చుక్కలు ఉన్నటువంటి ఒక ఇది ఉంటుంది. అప్పుడు నాకు అమ్మ బాబోయ్ అనుకున్నాను. ఏం చేద్దంటే అప్పటికి 10 ఏళ్ల క్రితం 1996లో బాపు గారి ఇంటికి వెళ్ళినప్పుడు, నేను బాపు గారి పైన ఉంటుంది మేడ మీద, దాని మీకు అందరూ వెళ్ళలేరు, ఆయన కావాల్సినవనే తీసుకెళ్తాడు. సో రోజు తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాం, 3 గంటలు కబుర్లు చెప్పుకున్నాం. ఆయన గదిలో ఒక మూల చార్లీ చాప్లిన్ బొమ్మ ఉంటుంది. ఆ రోజున నేను వేసుకెళ్ళిన చొక్కా, ఏ చొక్కా వేసుకున్నానో ఆ ఎర్రగల చొక్కా, అది ఈ చార్లీ చాప్లిన్ తొడిగాడు 10 ఏళ్ళ తర్వాత. అది ఆశ్చర్యమైన అనమాట. ఎంత ఫిట్ అయిందంటే అది నిజంగా చూస్తాను, అమ్మ బాబోయ్ చాలా బాగుంటుంది అలాంటివి. సో వాళ్ళకి మరొకటి చెప్పాలి. మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహిత్య నేను చాలా గర్వంగా చెప్పుకునేది, మొట్టమొదటిసారిగా ఆఖరిసారిగా బాపు గారి భార్య, రమణ గారి భార్య ఒకే వేదిక మీద, అదే మొట్టమొదటిసారి, అదే ఆఖరిసారి. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. మరి నీకెందుకో గర్వం అంటే నేను చెప్పలేదు. మీరు పెట్టిన సభలో వాళ్ళు వేదిక మీద ఉన్నారు కాబట్టి చాలా 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 అరుదైన సమావేశం అది. మీరు చేసిన మరొక ఘనకార్యం, ఇంకో చిన్న ఘనకార్యం గుర్తు చేద్దామని, వెంజమూరి అనసూయ గారి రికార్డు తీసుకున్నాను. అనసూయ గారు, ఓకే. అనసూయ గారి రికార్డ్ అది ఎందుకు జరిగింది? అసలు మీ ఏరియా కాదు కదా, సంగీతాలు అవి కావు కదా మీకు. అనసూయ గారు మా ఏరియా కాదు, కానీ మా ఏరియాయే కాకినాడ. ఓ, ఆ రకమైన ఏరియా. ఓకే. ఇక్కడ మా చిన్నప్పుడు పిఆర్ కాలేజీలో ఎప్పుడు ఏం జరిగినా కూడా జయ 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 ప్రియ భారతం మొదలుపడుతుంది కార్యక్రమం. శాస్త్రి గారి పాట కాబట్టి మా చిన్నప్పుడు వాళ్ళు పిఠాపురం నుంచి వచ్చేవారు. సీతాంశ వస్తున్నారు అనుకుంటే చిన్నపిల్లలు అప్పుడు అందరూ కూడా. వాళ్ళు వేదిక మీద పాడుతుంటే చాలా అద్భుతంగా ఉండేది అనమాట. అసలు ఆవిడ గొంతుక మాట్లాడడానికి వీల్లేదు ఉండేది. వాళ్ళ అమ్మాయి అనసూయ గారి అమ్మాయి రత్నపాప హ్యూస్టన్, నేను ఒకేసారి హ్యూస్టన్కి వెళ్ళాం. సో మేము ఇద్దరం కలిపి చాలా దిగిరాము. నేను ఇందాక చెప్పాను 1977లో న్యూయార్క్లో సమావేశం జరిగిందని. దానికి అనసూయ గారిని పిలిచాం, సీతానసూయ గారిని పిలిచాం. వాళ్ళు వచ్చారు. సీతానసూయ గారు వచ్చినప్పుడు న్యూయార్క్లో పాడాడు, రత్నపాప డ్యాన్స్ చేసింది మొక్కజొన్న తోటలోకి. హ్యూస్టన్ వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అనసూయ గారు అమెరికా వచ్చారు కాబట్టి ఆవిడ గొంతుకు చేత ఒక పాటలు ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అని. సో ఇలాంటి స్టూడియో ఒకటి తీసుకుని, సౌండ్ స్టూడియో తీసుకుని అనసూయ గారి చేత, ముఖ్యంగా అనసూయ గారి చేత మన పల్లె పదాలు అని ఒక 78 RPM రికార్డు చేశాం. అమెరికాలో మొట్టమొదటి తెలుగు ఆల్బమ్ అది. తెలుగు గ్రామ్ఫోన్ రికార్డు 78 RPM అమెరికాలో 1978లో చేశాం. అంటే అది చాలా అప్పటి నుంచి ఆవిడకి అపారమైన వాత్సల్యం నేనంటే. రాజు అనే ఉండేది. ఆవిడతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటే 8 గంటలు 10 గంటలు 9 గంటలు లెక్క ఉండదు. ఆవిడ చెప్పే కబుర్లు రాసిన 90 ఏళ్ళకి 80 ఏళ్ళకి. ఈ సచ్చే సల్యూడ్ ఎంత బాగా మాట్లాడుతుందంటే ఆవిడ కబుర్లో పోగు అందులో. ఇంకా సరే పాట చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం వచ్చినా ఎంత గంటల పట్టు కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఆవిడది ఆవిడకి మొట్టమొదటిసారి రాజు నాకేదో రాయబుద్ధిస్తుందో అంటే ఆవిడకి పెన్ను కాగితం ఇచ్చి రాయించి మొదలనుకుంటాం, ఆత్మకథ రాసుకున్నాం. సో ఆవిడ మొట్టమొదటికి అసలు రచనలు రాయడం అనేది, కథలు రాయడానికి ఆవిడ 10 సార్లు చెప్పుకున్నాడు రాజమౌళిని రాశాను. సో ఆవిడ రాసిన కథలు మొట్టమొదటిసారిగా నేను నా రచనలు అని ఒక పుస్తకం వేశాను, గతానికి స్వాగతం అని ఒక పుస్తకం వేశాను. మరి ఆ 2 పుస్తకాలు కూడా కిందటి నెల తెనాల్లో ఒక ఆవిడ డాక్టర్ విజయలక్ష్మి అని చెప్పేసి ఆవిడ ఆడియో బుక్స్ కింద చేసింది.
ఇంకా రిలీజ్ అవ్వాల. అది ఈ 2 పుస్తకాలు వేసిన తర్వాత ఆవిడ 90వ ఏట ఏమైనా సరే మీరు మీ ఆత్మకథ మీరు రాయాలి, మీరు చెప్పదలుచుకున్న సంగతులు చాలా ఉన్నాయి, అటు దేవులపల్లి గారి మేనగోడలుగానే కాకుండా మీ ఓన్ అనుభవాలు ఎన్ని ఉన్నాయంటే ఆవిడ 90వ ఏట ఆవిడ ఆత్మకథ రాయించి నేను పబ్లిష్ చేశాను. అది కూడా నాకు చాలా చాలా మీ ప్రచురణలో చాలా ముఖ్యమైన ప్రచురణలు, చాలా చాలా ముఖ్యమైన పుస్తకం కింద ఇంకా చాలా బాగా వేసిండొచ్చని అనిపించింది నాకు. బట్ ఇదేనా అంతే కదా, ఘంటసాలను అడిగినా కూడా ఈ పాట ఇంకా బాగా పాడగలనని అంటారు. అది మీరు ఇంత సాహిత్య సేవ చేస్తున్న క్రమంలో మీకు ఎప్పుడైనా మీరు చెయ్యగలిగి ఉండి చెయ్యలేదు అనిపించింది ఏదైనా ఉందా మీ రాతలో కానీ దేనిలో కానీ? ఇంకా వేరే చెయ్యలేదు అనే కంటే ఇంకో రకంగా చెబుతాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒకసారి ఫోన్ చేశాడు, రాజుగారు మీ అమెరికా కామెడీ కథలు ఈ కథలు ఇవన్నీ చదివాను, ఒక ఐడియా వచ్చింది. మీరు రాసిన కథల్లో ఉన్నటువంటి ఆ సరుకు ఈ రోజుల్లో టీవీ సీరియల్ అన్నీ భోగమని ఏడిచే సీరియల్లే కానీ ఆహ్లాదంగా సరదాగా ఉండే సీరియల్స్ ఏమీ లేవు అసలు ఎక్కడాను. వాటిని కొన్ని కథలని తెర మీద చాలా బాగుంటాయి, అంటే కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి, కొన్ని తెర మీద చాలా బాగుంటాయి. సో మీరు ఏమన్నా ఆలోచించి ఈ కథల్లోంచి ఏమైనా ఒక చిన్న టీవీ సీరియల్ దాంట్లో ఏమైనా చేస్తే బాగుంటుంది అన్నాడు. వెలిగింది, అవును సమా ఏదో బాగానే ఉంది. సో తిరంటాలబడి ఒక 16 ఎపిసోడ్స్ రాశాను. బాలసుబ్రహ్మణ్యం తనే భుజాల మీద తీసుకున్నాడు. సాక్షి టీవీకి తీసుకెళ్ళాడు, విజయ్ టీవీకి తీసుకెళ్ళాడు, ఈనాడు వాపినాయుడు గారితో మీట్ అయ్యాను, వాళ్ళ టీంతో మీట్ అయ్యాము అని. అది జరగల. ఎందుకు జరగలేదు కూడా చెప్తాను. ఆ టీవీ పేరు చెప్పను కానీ న్యూస్లో చెప్తాను. వాళ్ళ క్రియేటివ్ టీం అందరూ ఉన్నారు. సరే నేను ముందే పంపించాను ఎపిసోడ్స్ అన్నీ కూడా, వాళ్ళు చదివారు. నన్ను బాపిరెడ్డి గారు మీరు రండి మా గెస్ట్ హౌస్లో ఉండేటంటే ఇక్కడెక్కడో సమాజగూడ ఎక్కడో వాళ్ళ గెస్ట్ హౌస్లో అందులోనే ఉన్నాను. మీటింగ్లో అంతా విన్నారు, చాలా బాగుంది. రాజుగారు చాలా బాగున్నాయి, ఇవి మంచి హ్యూమరు అంటాను, కానీ ఇది కొంచెం యాంటిక్వేటెడ్ హ్యూమర్ ఇది. సాక్షాత్తు జంధ్యాల గారు వచ్చి వాళ్ళు సినిమా చేసినా కూడా ఎవడో చూడడు, అంచేత మీరు కొంచెం మార్చి రాయగలరా అన్నారు. అంటే ఏం నచ్చాలో చెప్పండి నన్ను. అంటే మీరు అందులో క్యారెక్టర్ పెట్టారు చూసారా, ఆ క్యారెక్టర్ని గే క్యారెక్టర్ చేయండి. జబర్దస్త్ చూశారు కదండి. సో ఓ గే క్యారెక్టర్ని ఒక లెస్బియన్ క్యారెక్టర్ని పెట్టి కొంచెం అందరూ కొంచెం రొమాన్స్ లాంటి ఏమైనా రాయగలరా అంటే నేను లేచి నుంచి బయటకు వచ్చాను. విఫల టీవీ రచయిత అనమాట. నేను రాసేవాడిని కాదు, చేసేవాడినే కానీ అంటే అది అక్కడ ఆగిపోయింది. వీళ్ళందరూ మనకి చెప్తున్నారు మనమే దిగకూడదా సినిమా, దీన్ని సినిమా రూపంలో దిగచ్చు కదా అనుకుని ఆ ప్రయత్నం కూడా చేశాను. అది కూడా ముందుకు వెళ్ళా. ఈ సినిమా దర్శకులు కొంతమందిని మీట్ అయ్యానని చూశాను, కానీ కొంచెం వాసన బాగా తెలిసిపోయింది, ఇక్కడ ఏదో మనకి అవ్వదు అని వదిలేశాను. అంటే మీరు అడిగిన దానికి చేయదలుచుకుని చేయలేకపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ హుషారు వస్తుంది నాకు, దీన్ని మళ్ళీ రివైజ్ చేద్దాం, దీన్ని ఏదో రకంగా దీన్ని చేద్దాము అని రేపు ఎల్లుండో కొంతమందితో కలుస్తున్నాను. సో చెయ్యంది చేసే అవకాశం ఉంది. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. అందుకే మరి మీరు నాటికలు రాశారు, కథల్లో కూడా మీది సంభాషణ ధోరణి ఇందాక మీరు చాలా మంది చెప్పినట్టు మీకు ఈజీ ఫ్లో అంటారే, డైలాగుల్లో సహజంగా వస్తాయి కాబట్టి అది సినిమాలు గాను టీవీ సీరియల్స్ కానీ రావడానికి ఒక అంటే అర్హత ఉన్న కథలు. సిచ్యువేషన్ కామెడీకి డైలాగ్ హ్యూమర్కి నాకు సరిపోతాయి. మీరు మీ క్రియేటివ్ హ్యూమర్ కంటే కూడా డైలాగ్ హ్యూమర్స్ కూడా ఇప్పుడు అమెరికన్ సిట్ కామ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ డైలాగ్ బేస్డ్, టైమింగ్ కంటెంట్ అయిపోతాయి. ఆ హ్యూమర్ నాకు సరిపోతాయని చాలామంది అన్నారు. దాన్ని తెర మీదకి ఎక్కించడానికి కొంచెం ప్రయత్నం, అంటే యాంబియన్స్ బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోళ్ళపూడి మారుతారావు గారు ఒక 15 రోజులు కూర్చుని 8 ఎపిసోడ్ మీద రాశాం. మాధురావుతో కూడా ఆయనే అన్నాడు,
రాజుగారు అన్నీ బాగానే ఉన్నాయి కండి, దిస్ ఫీల్డ్ ఈజ్ ఏ ఫిల్తీ ఫీల్డ్, ఇంట్లోకి వెళ్ళకండి మీరు అని సలహా ఆయన అందులోనే ఉండి అందులో అది చెప్పాడు. మీరు తట్టుకోలేరు ఇది. మన చాలా సింపుల్ లైఫ్ మాది. మాకు ఈ కాంప్లికేషన్స్, ఈ సినిమా కాంప్లికేషన్స్ ఇవన్నీ మనకేం తెలియవు. ఇవన్నీ ఆ భాష అర్థం అవ్వదు ముందు. మళ్ళీ చూద్దాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇంకా చిన్న వయసే కదా. అదే కదా, 80 చిన్న వయసే, పర్లేదు, ఇంకా రాయొచ్చు. అంటే చాలామందికి అది చెప్తాను నేను. 18 ఏళ్ళు దాటడానికి 62 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆ నోటు మీదే ముగిద్దాం. మీరు ఇప్పటికీ 18 ఏళ్ల వయసులోనే సినిమాలకు, నాటకాలకు మీ కథల్ని మలచడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.